దేవుని వల్ల మా మధ్యలో దేవుడు గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి వాళ్ళని నడిపిస్తారు. తదనంగా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. శ్రీకాళ దినము దేవుని సన్నిధికి తిరిగి వచ్చిన స్త్రీలను దేవునికి శుభవందన తెలియజేస్తూ దేవుని సహాయం నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేస్తున్నామండి. అసలు ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రియ పరలోక తండ్రి, దేవుని కలిగిన మా దేవ మీకు స్థితులు స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవ మీకు స్తోత్రాలు. ఆయన మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఒకటి కాల దినమును మిమ్మల్ని తండ్రి అని మాకు ప్రార్థన విజ్ఞాపనలు సాగుతున్న చేస్తారు. మా జీవోపాలంతో మిమ్మల్ని గానం చేయటానికి, ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచడం ప్రేమ చేస్తానికి మహానతుడా, ఈ సమయంలో మాకు చూస్తున్న బైబిల్లో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానించనే ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. దీన్ని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మా ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి, ఏ మాటలైతే వినబడుతున్నాయి ఆ మాటలను శక్తిని గ్రహించి ఆ మాటలో తగ్గట్టుగా మా జీవితాలను మార్చుకొని మీ ఎదుట నమ్మకమైన వారిగా ఉంటున్నాను పెంచమని దాని సమయంలో వాటిని ఇప్పుడు వచ్చిన మీ పిల్లలందరినీ బట్టి కూడా స్తోత్రం తండ్రి. వారి హృదయాల్లో తండ్రి మాటలు నాటండి ఆయన. దీనికోసం ప్రత్యక్షంగా పరోక్షంగా రోజు మీ బిడ్డలు ప్రయాసపడుతున్నారు. వారికి రావాల్సిన పరకమైన ఆశీర్వాదం ఉంటుంది తండ్రి. అల్పున్న అయోగ్యుడైన నేను మీ పిల్లలతో తండ్రి మీ మాటలు పంచుకోకపోతుండగా పరిశుద్ధాత్మ సహాయం చేయాలి. ఆ ప్రభుత్వ రక్షకుడైన క్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు శ్రీమణ దేవుని వారలారా, దేవునికి మహాకృపను బట్టి ఈరోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. పాఠం పేరు ఏంటంటే, దేవుడు జతపరిచిన వాటిని ఎవరు వేరుపరచకూడదు. దేవుడు జతపరిచిన వాటిని ఎవరు వేరుపరచకూడదు అనే పాఠం నేర్చుకున్నామండి. ముందుగా కొన్ని వార్త పట్టణాలు చదువుతున్నాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 9వ వచనంలో, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాను. మరొక వాక్య భాగాన్ని చదువుకున్నామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగు దాన్ని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖ దుఃఖములను కూడా జతపరిచి ఉన్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. పదహారవ అధ్యాయము సామెతల గ్రంథము 6వ వచనంలో కూడా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా, కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనం నుండి తొలగిపోతుంది.
ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా చదవబడిన వాక్య భాగాలన్నీ ఒకసారి మనం పరిశీలనగా కొన్ని కొంతసేపు ధ్యానించినట్లయితే ఇవన్నీ కూడా మనకి తెలిసిన వాక్య భాగాలే. కానీ అవి చదవబడిన ప్రతిసారి, వాక్యాన్ని విన్న ప్రతిసారి దేవుడు దానిలో నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని మనకి బోధిస్తూనే ఉంటాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రారంభంలోనే దేవుడు అవ్వ ఆదాముని గట్టు చేసిన తర్వాత వారి ఏక శరీరము, వారిని ఎవరు వేరుపరచకూడదనే ఒక సందర్భాన్ని మనం చూస్తాం. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదనే వాక్య భాగం మనం చిన్ననాటి నుంచి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. సో జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరుపరచకూడదనేది కేవలము ఈ పురుషులను దేవుడు వివాహం ద్వారా జత చేసిన తర్వాత వారిని మాత్రమే కాదు, కానీ ఇంకా దేవుడు ఏ ఏ విషయాలను కూడా జతపరిచిచ్చారో వాటిలో కూడా మనము వాటిని విడదీయకూడదు. దేవుడే జతపరిచిచ్చాడంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం ఖచ్చితంగా గుర్తించి తీరాలి. ఎందుకంటే దేవుడు జతపరిచిన స్త్రీ పురుషులను వేరుపరచకూడదని చెప్పినప్పుడు ఎవరైనా వివాహం అయిన తర్వాత తమ పార్ట్నర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత తప్ప ఏ ఒక్కరు కూడా తమ పార్ట్నర్ ని విడవకూడదు. అలా విడవటం అనేది 100% వాక్యానుసారం కాదు, అది పాపం అని మనకి 2 నిబంధనలు కూడా చూస్తాం. కానీ చాలా మంది బైబిల్లో వారి యొక్క తప్పులను సమర్థించుకోవటం కోసం ఎన్నో విషయాలను సపోర్టివ్ గా ఏ రిఫరెన్స్ ఉన్నాయని వెతుకుతూ ఉంటారు. దేవుడే జతపరిచిన తర్వాత స్త్రీ సరిగ్గా ఉండటం లేదని కానీ, పురుషుడు సరిగ్గా ఉండటం లేదని కానీ మనుషులు అనుకుంటూ ఏదో ఒక ప్రాబ్లం వలన ఒకరిని విడనాడొచ్చని, బైబిల్లో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని వారు చేసిన తప్పులు సమర్థించుకోవటం కోసం బైబిల్లో ఇంకా ఏమేమి దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు. ప్రారంభ మానవుల్ని చేసినప్పుడు దేవుడు వారి యొక్క తల్లిదండ్రులను విడిచి ఏక శరీరంగా ఉంటారు, ఎవరిని వేరు చేయకూడదని ఖచ్చితంగా చెప్పినప్పుడు మరలా కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా ఇంత ఖచ్చితంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే మధ్యలో కొన్ని సంఘటనలు, మోషే గారి సందర్భాలు, అలాంటి సందర్భాల్లో ఇదిగో దేవుడు ఇక్కడ ఇలాంటి అవకాశాలు కల్పించాడని అనవసర విషయాలను కూడా వారు ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారు పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి. పరిశుద్ధంగా వారి ఇష్టానుసారంగా బ్రతకటానికి బైబిల్లో వారికి అనుకూలమైన వచనాలు ఎక్కడ దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు. ప్రారంభ పుస్తకంలోను, కొత్త నిబంధనలో ప్రారంభ పుస్తకంలో కూడా వారిద్దరిని ఏకం చేసిన తర్వాత వేరుపరచకూడదనేది దేవుని కాదు. అదేవిధంగా ప్రియ దేవుని సంగమా, ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూసాము, దేవుడు సుఖ దుఃఖములను కూడా జతపరిచి ఇచ్చాడు.
స్త్రీ పురుషులన్నా విడిపోవాలని ఎవరు ప్రార్థించరు, కానీ ఎంత కష్టమైనా సరే వారితో కాపురం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ దేవుడు సుఖదుఖాలను జతపరిచాడన్న సంగతి గుర్తెరగక, పట్టించుకోక, మనం క్రైస్తవులు అయిన నాటి నుంచి కూడా ప్రార్థన చేయటానికి మోకాళ్ళు వేసిన ప్రతి సమయంలో కూడా మనకున్న కష్టాన్ని, బాధని, మనకున్న వేదన్ని తీసివేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. కానీ ఆయన దేవుడు మాత్రమే కాదు, మన తండ్రి. మన తండ్రి కాబట్టి బిడ్డలుగా మనం ఒక్కోసారి మనకు సంబంధం లేని, మనకు అవసరం లేని కూడా అడుగుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆయన దేవుని స్థానాన్ని కాకుండా మనుషుల స్థానంలో తండ్రిగా ఆలోచిస్తూ వీళ్ళకి తెలియక ఈ విషయాలన్నీ అడుగుతున్నారని మనం అడిగినా కూడా దేవుడు వాటిని మనకి అనుగ్రహించడు. ఎలాగంటే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క బాధలు, యొక్క కష్టాలు తీసేయమని వేడుకుంటాం. కానీ దేవుడు మనకి ఎంత అవసరమో అంత వాటిని మనకి పెట్టే ఉంచుతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారి కంటే అంతకంటే ఎంత నిత్యముగా మంచి ఈవులు ఇచ్చిన కదా అంటాడు. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏం అడగాలో మనకు తెలియక మనకు నచ్చింది ఏదేదో అడిగేస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము మనం అడిగాము కదని మన ప్రార్థనలను ఆయన అంగీకరించడు చాలా విషయాల్లో. ఎందుకంటే ఆ కష్టం అనేది మనకు లేకపోతే, అది తీసివేస్తే మన జీవితం ఎలా అయిపోతుందంటే, ఒక మాటలో చెప్పాలంటే చంపేయమని కోరుకుంటున్నామని అర్థం. ఇప్పుడు ఒక బండికి 2 గాన్లు ఉంటాయి మనకు తెలుసు. పల్లెటూరులో ఉన్న వారికి ఆ విషయం బాగా అర్థమవుతుంది. అలా బండికున్న 2 గాన్లు ఒక గాన్ తీసేయమంటున్నారంటే అర్థం ఏంటి? ఆ బండి కొనసాగుతుందా? ప్రయాణం కొనసాగుతుందా? మధ్యలో ఆగిపోతుందా? ఖచ్చితంగా ఆగిపోతుంది. అది ఎంత వాస్తవమో అలాగనే సుఖదుఖాలను దేవుడు జతపరిచిన తర్వాత వాటిలో ఒకదాన్ని తీసేయమంటున్నామంటే అర్థం ఏంటి? దాన్ని చంపేయమని అర్థం. ఎందుకంటే దేవుడే జతపరిచిన తర్వాత వాటిలో ఒకదాన్ని తీసేయమంటున్నామంటే చంపేయమని అర్థం. కానీ దేవుడు పాపం నా బిడ్డలకి ఏం అడగాలో తెలియక వారికి నచ్చిందేదో అడుగుతున్నారు, వారికి ఉన్న ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి. కాబట్టి దాన్ని తీసివేయదు. ఎందుకు తీసివేయడంటే అది లేకపోతే మన శరీరం దేవునికి లోబడదు. ఆ కష్టం, ఆ ఇబ్బంది, ఆ శ్రమ, ఆ వేదన అనేది లేకపోతే మన బ్రతుకు పరమార్థం ఏంటో మనము గుర్తించలేం. అన్ని బాగున్నప్పుడు దేవునితో పనేముందండి అంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఏముందండి అంటారు. అంటే అన్ని బాగుంటే దేవుడు అవసరం లేదా మానవుడికి? అన్ని బాగున్నా బాగలేకపోయినా భూమి మీద మనం బ్రతికున్నామంటే దేవుని యొక్క మహాకృప చేతనే బ్రతికున్నాం. ఆయన మన కుమ్మరివాడు, మనము కొండలం. మనల్ని తయారు చేసిన మన సృష్టికర్త మనం ఎలాంటి కుండమో, అది ఎంతకాలం పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో సమస్తం ఎరిగినవాడు. కాబట్టి ఆ కుండకి
ఏది అవసరమో అవన్నీ తయారు చేసినప్పుడే పెట్టాడు. కానీ మనమేమో ప్రార్థన చేసిన ప్రతిసారి నాయన నాకు ఇది తీసివేయి అని ప్రార్థన చేస్తాం. ఇంకా కొంతమంది సేవకులకి మనం డబ్బులు ఇచ్చి మరీ ప్రార్థన చేయమని వేడుకుంటాం. ఏదో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడన్నట్టుగా. నీ ప్రార్థన వినప్పుడు నీ పక్షాన వేరే వాళ్ళు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన వినండి దేవుడు. ఎందుకంటే దేవునికి మధ్యవర్తిత్వం చేసే అంత శక్తి, అంత దమ్ము నరమాత్రలో ఎవరికీ లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన వినని దేవుడు నీ గురించి ఎంత పెద్ద దైవజనుడు సేవకుడు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వినడు. దేవునికి మానవులకి మధ్యవర్తి కేవలం మన ప్రభువారు మాత్రమే. ఆయనే మన ప్రధాన యాజకుడు. అలాంటి ప్రభువారు కూడా రక్తమాంసంలో ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా సుఖపడినట్టుగా, ప్రశాంతంగా జీవించినట్టుగా దాఖలాలే కనబడవు మనకి. పసికందుగా భూమి మీద అడుగు పెట్టిన నాటి నుంచి శిలువ మరణం పొందేంత వరకు కూడా మన ప్రభువారు అన్ని శ్రమలే అనుభవిస్తూ వచ్చారు మనకు తెలుసు. ఇంకా ఆయన గురించి రాయబడిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయ భక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. శ్రమలు రావటం వలన మనకు జరిగే మేలు ఏంటంటే విధేయత నేర్చుకుంటాం. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. విధేయత నేర్చుకొనెను. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అంటున్నాడు. అంటే అంతకు ముందు శ్రమలు లేకపోతే ప్రభువారు తండ్రికి లోబడి ఉండలేదా అంటే 100% లోబడే ఉంటాడు. మనకి అన్ని విషయాల్లో మన ప్రభువారు మాదిరి కాబట్టి మీకు కూడా ఇలాంటి శ్రమలు వస్తే మీకు జన్మ పరమాత్మ ఏంటో గుర్తిస్తారు. భూమి మీదకి మీరు ఎందుకు వచ్చారు, మీకు బాధ్యత ఏంటో, మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళాలో, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలాంటి వాడు, అవన్నీ మనకు బోధపడతాయి. కానీ మన శరీరంలో మనకి ఎలాంటి ఇబ్బంది, కష్టము లేకపోతే సృష్టికర్తనే మర్చిపోయే పరిస్థితి మానవ జాతికి. కాబట్టి దేవుని సంగమా, మన ప్రభువారే శరీరంలో ఉన్నప్పుడు ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. అది రూల్ లాగా కనిపిస్తుంది మనకు. ఆయన శ్రమలు లేకపోయినా శ్రమలు ఉన్నా తండ్రికి ఎప్పుడు లోబడే ఉంటాడు. తండ్రిని ఎప్పుడూ మహిమపరుస్తూ ఉంటాడు. ఆయన భూమి మీదకి వచ్చింది దేని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఆ సంకల్పాన్ని నెరవేరుస్తున్న ఆ సమయంలో తన శరీరానికి ఎలాంటి ఇబ్బంది, కష్టము, అవమానాలు ఏ వచ్చినా సరే వాటిని పట్టించుకోడు. ఎందుకంటే తన ముందున్న టార్గెట్ చాలా గొప్పది. తర్వాత ఇందాక మనం చదువుకున్న ఇంకొక మాట ఏంటంటే, భయభక్తులను కూడా దేవుడు జతపరిచి ఇచ్చాడు. భయము, భక్తిని కూడా దేవుడు జతపరిచి ఇచ్చాడు. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఏడవ వచనంలో ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి భయభక్తులు కలిగి ఉన్నందున యేసు ప్రభు వారు కూడా భయము, భక్తి కలిగి ఉన్నాడు.
ఈ భయాన్ని భక్తిని కూడా దేవుడు జతపరిచే ఇచ్చాడు. బైబిల్లో మనం ఎక్కడ చూసినా సరే, ఎప్పుడు చదువుతున్న వాక్యాన్ని భయము భక్తి అని రెండు కలుసుకునే ఉంటాయి. ఎందుకంటే వాటిలో భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా మనం దేవునికి లోబడం. ఎలా లోబడం అంటే, ఒకవేళ భక్తి ఉందనుకోండి, ఎలాంటి భక్తి అవుతుందంటే పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉంటాం. ఒకవేళ భయం ఉందనుకోండి, భక్తి ఉండదు. అందుకే ఇందాక మనం చదువుకున్న సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం ఆశ్రయించుకుంటాయి. వెంటనే 16వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో, కృపా సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతురు. అంటే భయము భక్తి రెండూ ఉండాలి. వాటిలో ఒకటి మాత్రమే ఉంటే మనము భక్తి కలిగి ఉండలేం, దేవునికి అనుకూలంగా బ్రతకలేం. అయితే ప్రియ దేవుని సంగమా, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, భయము నుండి పాపము చేయుకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. అంటే భయం లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా తెలియకుండానే మనము పాపములో పడిపోతాం. భయం లేకపోతే పాపములో పడిపోతాం. అది ఎందుకు భయం అంటే ఏంటి, అసలు ఎందుకు భయం ఉండాలి? ఇందాక మనము హెబ్రీ పత్రికలో కూడా ప్రభువారి గురించి చదువుకున్నప్పుడు ఆయన కూడా భయభక్తులు కలిగి ఉన్నాడంట, భయము భక్తి కలిగి ఉన్నాడంట. అంటే యేసుప్రభు వారు కూడా భయం లేకపోతే పాపం చేస్తాడా? కాదు, 100% చేయడు. ఆయన అన్ని విషయాల్లో మనకి మాదిరి ఉండటం కోసమే రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. శరీరంలో ఉండి మనం పాపం చేయకుండా బ్రతకొచ్చని నిరూపించడం కోసం ఆయన రక్త మాంసాల్లో పాలువాడాడు మనకు తెలుసు. అంతేకాని ఆయన భయం లేకపోయినా భక్తి లేకపోయినా పాపం చేస్తాడని కాదు. ఒకవేళ శ్రమలు లేకపోతే దేవునికి విధేయుడు కాడు అనేది కాదు. ఆయనకి శ్రమలున్నా లేకపోయినా దేవునికి విధేయుడుగానే ఉంటాడు. భయం ఉన్నా భక్తి ఉన్నా అవి ఉన్నా లేకపోయినా సరే ఆయన పాపం చేయకుండానే ఉంటాడు. అలా ఉన్నాడు, లోకానికి సవాలు కూడా విసిరాడు మనకు. కానీ మనుషులుగా మనకి భయం లేకపోతే, మనుషులుగా మనకి భయం అనేది లేకపోతే ఆటోమేటిక్ గా మనం పాపంలో పడిపోతాం. అందుకోసమే ఖచ్చితంగా మనుషులు భయం కలిగి బ్రతకాలి. మరి ప్రభు వారుకున్న భయం ఏంటి? ఎందుకంటే ఆయన దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఎక్కడ దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చలేకుండా పోతాను, నా శరీరం సహకరించదని ఆయన అంత వేదన పడుతూ లూకాసు వార్తలో ప్రార్థన చేసినప్పుడు చెమటొచ్చి ఆ స్వేద గ్రంథాల నుంచి రక్తం వచ్చిన సందర్భం మనకు తెలుసు. ఎందుకంటే అంత భయంకరమైన శిలువ మరణం పొందటానికి శరీరం, ప్రభు యొక్క శరీరం ఒప్పుకోవటం లేదు. అవమానాలు పట్టడానికి శరీరం ఒప్పుకోవటం లేదు. సో ఆ శరీరాన్ని లోపరుచుకోవటం కోసం ఆయన వేదన పడుతూ ప్రార్థన చేసినట్టుగా మనం లూకాసు వార్తలో చదువుతాం. సో దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఆయన భయం కలిగి ఉన్నాడు. కానీ మనం చిన్నల మొదలుకొని పెద్దల వరకు నేనేం తప్పు చేశానని భయపడాలి అంటారు. తప్పు చేశామని కాదు భయం ఉండాల్సింది, తప్పు చేయకుండా ఉండటం కోసం భయం ఉండాలి. తప్పు చేసిన తర్వాత భయపడే ఉపయోగం ఏముంది? తప్పు చేసిన తర్వాత భయపడటం అనేది అది చాలా చిన్న విషయం.
మన ఆది తండ్రి ఆదాం గారు కూడా దేవుని యొక్క స్వరం వినబడగానే దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆటోమేటిక్ గా భయం వచ్చేసింది. భయం వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి రావడానికే భయపడిపోయాడు. కానీ తప్పు చేయటానికి భయం ఉండాలి. ఆల్రెడీ భయం అనేది మనకు ఉందనుకోండి, తప్పు చెయ్యం. తప్పు చేసిన తర్వాత దాక్కునే పరిస్థితి మనకు రాకూడదు. అందుకని దేవుడు ఈ విషయాలన్నీ గ్రంథంలో రాయించి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. లేదంటే ఇంతమంది జీవితాలు గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు. మన రిమోట్ అంతా ఆయన చేతిలో పెట్టుకొని ఆయన చెప్పినట్టుగా బ్రతికేటట్టు మనల్ని చేయొచ్చు. అలా చేయడం దేనికి ఇష్టం లేదు. ఎందుకంటే మనమంటే ఆయనకు అంత ఇష్టం. మనల్ని చేసే స్వతంత్రంగా బ్రతకటానికి ఈ భూమి మీదకి పంపించాడు. మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకొచ్చు, కానీ ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా బ్రతకాలి. నీ జన్మ పరమార్థం ఏంటో గుర్తించి బ్రతకాలి. దానికోసం మనుషులుగా మనకి భయము భక్తి ఉండాలి. ఆ భయం ఉండటం వలన మనం పాపం చేయకుండా ఉంటాం. ఆ భయం ఉంటేనే మనం పాపం చేయకుండా ఉంటాం. అలాగనే తప్పు చేయకుండా ఉండటం కోసం మనకు భయం ఉండాలి. భక్తి విషయంలో కూడా తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించుకుని వారిలో ఉంది, అటు వారికి విముఖుడబోయి ఉండమని పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నాడు. పైకి భక్తి ఏంటండి అంటే వీళ్ళకి భయం ఉండదు, భక్తి మాత్రమే ఉంటది. అంటే చక్కగా వాక్యాన్ని వింటారు, బోధిస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, అవసరమైనప్పుడు మనుషులకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారు, కానీ దేవుని ఇష్టం చూసినట్లుగా బ్రతకరు. దేనికి సంకల్పం మన వలన పాడైపోతుందన్న ఆలోచన కూడా రాదు. వారికి కష్టము, ఇబ్బంది వారికి అనుకూలంగా లేనప్పుడు వారికి నచ్చినట్లుగా బ్రతుకుతారు. అవేవి లేనప్పుడు వారు మాత్రం భక్తుల్లాగానే కనబడతారు. చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న మాట పడాల్సిన సమయం వచ్చినా అక్కడ మాత్రం వారి యొక్క స్వభావాన్ని బయట పెట్టేస్తారు. అది పైకి భక్తి కలిగిన వారి వల్ల. వారికి ఏ ఇబ్బంది కలగనంత కాలం భక్తుల్లాగానే కనబడతారు. ఏదైనా ఇబ్బంది, ఏదైనా మాట వారికి అనుకూలంగా లేనప్పుడు వారి భక్తి అంతా బయటపడిపోతుంది. అది పైకి భక్తి మాత్రమే. నిజంగా భయం అనేది ఉంటే అప్పుడు పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండాల్సిన అవసరం లేదు. పైనైనా లోపటైనా ఒకేలాగా ఉంటాం. అంతరంగంలో ఒకటి, బాహ్యంగా ఒకటి అనేది ఉండదు మనకి. ఎందుకంటే మన దేవుడు, మన తండ్రి హృదయ అంతరంగాలు ఎరిగిన వాడన్న సంగతి మనకు తెలిసి ఉంటే అప్పుడు పైకి భక్తి కలిగిన వారిగా ఉండాల్సిన అవసరం లేదు. పైకి భక్తి కలిగిన వారి వల్ల ఎందుకు ఉంటున్నాము? దేవుడు చూస్తున్నాడా లేదా, అసలు తెలుసో లేదో ఆయనకి, అసలు దేవుడు ఉన్నాడా అనే డౌట్ ఉంటుంది. కానీ మన చుట్టుపక్కల ఉన్న మనుషులకి, మన కుటుంబ సభ్యులకి, మన సంఘంలో ఉన్న వారికి, మనం ఏ సమాజంలో ఉంటున్నామో ఆ మనుషులకు భయపడి ఇదిగో నేను భక్తులను చూపించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మన భక్తి కనపడవలసింది మనుషులకి కాదండి, మన దేవునికి. మన తండ్రి మన హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు. ఆయన ఎదుట మనం పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండాల్సిన అవసరం 100% లేదు. మన మనుషులకు భక్తులాగా కనపడినా, పాపులాగా కనపడినా నష్టం లేదు. మన దేవునికి కనపడాలి. సో భయం, భక్తి ఉన్నప్పుడే మనము ఖచ్చితంగా
దేవునికి అనుకూలంగా బ్రతకగలుగుతాం. వాటిలో ఏది లోపించినా సరే మన జీవితానికి ప్రమాదమే. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయంలో 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఎందుకు ఉండాలండి మనకు భయము? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవట చూసినప్పుడు మనుషులు భయం విడిచి వారు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు. ఇంకా కీర్తన గ్రంథంలో కూడా 50వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో మనుషులు దేవుని ఎలా ఆలోచిస్తున్నాడు ఒకసారి చూస్తే, 16వ వచనం నుంచి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం నుంచి, భక్తిహీనులతో దేవుడు ఎట్లు సెలవిస్తున్నాడు. భక్తి లేని వారితో, అంటే భయము భక్తి కలిగి ఉండవలసిన వాటిల్లో ఒకటి లేదు. అలాంటి భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిస్తున్నాడంట. నా కట్టడలు వివరించడానికి నీకేమి పని అంటే, భయం లేని వాళ్ళు, దేవుడే జతపరిచిన భయము భక్తి కలిగి ఉండవలసిన మనుషులు భయం లేకుండా కూడా వాక్యాన్ని బోధిస్తారంట. నా కట్టడలు వివరించడానికి నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదువేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీకే దిద్దుబాటు అసహ్యమైనప్పుడు అవతల వాళ్ళని దిద్దుకోమని ఎలా చెప్పగలుగుతావు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసివేసేదవు, నీ దొంగను చూసినప్పుడు అంటే ఏకీభవించదువు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు, చీడి సేవలను నీవు నోరు తెరిచిస్తున్నావు, నీ నాలుక కపటము కల్పించుతున్నది, నీవు కూర్చుంది నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతున్నావు. ఇటు పనులు నీవు చేసినను నేను మౌననే ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించదను. దేవుని మనసు వారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించువాడు ఎవడునూ లేకపోను. ఏమండి, ఇది ఎంత పెద్ద వార్నింగ్ అండి నరజాతికి, మన్నలకే. మనకి ఎంత పెద్ద వార్నింగ్ ఇది. దేవుడు చూస్తున్నాడనే ఆలోచనే రాకూడదు మనకి. ఆయన ఎలాంటి వాడండి? సర్వాంతర్యాన్ని, సర్వజ్ఞుడు. ఆయనకున్న సుగుణాలను మనకు తెలిసినప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకలేము. అట్టని మన బ్రతుకు ఎప్పుడు అడ్డం కూడా కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అది చేయొద్దు అంటున్నాడు, ఇది చేయొద్దు అంటున్నాడు అని చాలా మంది దేవుని మీద నేరాలు మోపుతూ మనము మన ఇష్టం వచ్చినట్లు బ్రతకమని ప్రసంగి గ్రంథంలో కూడా చెప్తాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో, యవనుడా నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలం మందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టికి ఇష్టము చొప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులను తెచ్చిన జ్ఞాపకం ఉంచుకోను. లేత వయసులో నడిప్రాయంలో గతించుకోను గనుక నీ హృదయములను వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహంను చెరుపుదాన్ని తొలగించుకొనుము. నీ యవన కాలం ముందు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. కాకపోతే ఏది దేవుడు పెట్టింది, ఏది అపవాది పెట్టింది, ఏది ఆశ, ఏది దురాశ అన్న సంగతి మనం గ్రహించుకొని బ్రతికితే నష్టం లేదు మనకి. మనం అనుభవించాలని మహా విశ్వాన్ని కలిగించి దేవుడు మన ఈ లోకంలోకి పంపించాడు. మనం దేవుడి మీద నేరం అవడానికి ఎక్కడా కూడా మనకి ఛాన్సే ఉండదు. దేవుడు అలా బ్రతకొద్దు అంటాడు, ఇలా బ్రతకొద్దు అంటాడు అనేది మనం దేవుడి మీద నేరాలు మోపాల్సిన అవసరమే లేదు. మన ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి. కాకపోతే దానిలో దేవుని ఇష్టం ఉందా లేదా, మన ఇష్టంలో దేవుని చిత్తం ఉందా లేదా, మన ఇష్టంలో దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడుతుందా, దేవుని యొక్క సంకల్పానికి ఏమైనా అవమానం కలుగుతుందా, అది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనం
ఆ తండ్రికి పిల్లలం అయిపోయి. అది లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ చనిపోయిన ధనవంతుడి మీద మోపిన నేరం ఏంటో మనకు తెలుసు. దేవునికి ఇష్టాన్ని కానీ ఆయన చిత్తాన్ని కానీ తెలుసుకోకుండా ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు. ఆయన మీద మోపిన నేరం అదే. నరకములో ఆ యాతన పడుతున్న ఆ ధనవంతుడి మీద మోపిన నేరం ఏంటి? కుమారుడా, నీవు నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. అబ్రహాం గారు మాట్లాడిన మాట మనకు జ్ఞాపకం కదా. అంటే మనం మన ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదు అనమాట. మన ఇష్టంలో దేవునికి ఇష్టం కూడా ఉండాలి. మన ఇష్టంలో దేవునికి సంకల్పం కూడా ఉండాలి. ఆ సంకల్పానికి భంగం కలగకుండా ఉండాలి మన ఇష్టంలో. అది భయము భక్తి కలిగి బ్రతకటం అంటే. నిజంగా మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుడు అంటే పెద్దగా మనకు పట్టదు. కానీ వాక్యాన్ని వింటామంట, ప్రకటిస్తామంట. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవటం వలన మనుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భయం విడిచి బ్రతుకుతారంట. అదే భయం ఉంటే ఏ క్షణమైనా, వయసు ఏదైనా, పరిస్థితి ఏదైనా తప్పు చేయకుండా బ్రతుకుతాం. తప్పు చెయ్యాలంటే భయం ఉండాలండి. తప్పు చేసిన తర్వాత భయం ఉండటం కాదు. ఆదాము గారి వల్లే ఆ సందర్భం దేవుడు మనకు రాయించి పెట్టింది అందుకోసమే. తప్పు చేసిన తర్వాత భయపడటం కాదు, తప్పు చేయటానికి భయం ఉండాలి. అది దేవుని పిల్లకు ఉండవలసిన లక్షణం. ప్రతి ప్రియ దేవుని సంగమా, దేవుడు జతపరిచిన వాటిలో దేన్ని మనము వద్దనుకున్నా సరే అది ఎంత పెద్ద ప్రమాదమో మనం గమనిస్తున్నాం. దేవుడు స్త్రీ పురుషులను వివాహం ద్వారా ఏకం చేసిన తర్వాత వారిని విడనాడటం అనేది, మనుషులు వేరు చేయటం అనేది అది దేవుని దృష్టిలో మహాపాపం. అలాగనే సుఖ దుఃఖాలను కూడా దేవుడు జతపరిచి ఇచ్చాడు. మనం ఎంత ప్రార్థన చేసినా జీవితాంతం మనకి రెండు కలిసే ఉంటాయి చనిపోయేంత వరకు. చనిపోయిన తర్వాత ఆ రెండు విడిపోతాయి. ఏదో ఒకటే ఉంటది. ఉంటే సుఖం ఉంటది, లేకపోతే లైఫ్ లాంగ్ దుఃఖమే ఉంటది. కానీ భూమి మీద బ్రతికినంత కాలం మాత్రం ఖచ్చితంగా రెండు ఉంటాయి. ఒకటి తీసేయమంటున్నావు అంటే అర్థం ఏంటి? చంపేయమని అర్థం. ఏం అడుగుతున్నామో మనకు తెలియక అడుగుతాం కాబట్టి దేవుడు వాటిని తీసివేయడు మన దృష్టిలో. కానీ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు జతపరిచిన వాటిని దేవుడే వేరు చేస్తాడు. అయితే సుఖము లేదంటే దుఃఖం ఏదో ఒకటే ఉంచుతాడు మనకి. నిజంగా మనం భయము భక్తి కలిగి బ్రతికితే ఖచ్చితంగా ఆ సుఖాన్ని, ఆ ఆనందాన్ని, ఆ నెమ్మది పొందే స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ భూమి మీద మనకి ఇందాక భక్తిహీనులాగా మనం చూసాం 50వ కీర్తనలో, అలా బ్రతికి లైఫ్ లాంగ్ ఆ వేదన పడే స్థలం ధనవంతుడు పడిన స్థలానికి పోతామా? లేదా భూమి మీద భయం కలిగి భక్తి కలిగి దిద్దుబాటును అసహించుకోవటం అనే మాట చెప్పడం చాలా ఈజీ అండి. చెబుతాం. మన కళ్ళ ముందున్న భర్తకైనా, భార్యకైనా, పిల్లలకైనా, బంధువులకైనా, స్నేహితులకైనా, మనతో పాటు ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాలు కానీ, పనిపాట్లు చేస్తున్న వారు అందరికీ చెప్తాం. కానీ మనకు మాత్రం దిద్దుబాటు ఆ యొక్క స్వభావమే మనకు ఉండదు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఎంత భక్తులమో, ఎంత మంచివారమో మన లైఫ్ పార్ట్నర్ చెప్పాలి. అదేంటో మనం గమనిస్తే ఇంట్లో ఉన్న భార్యను ఏ భర్త పొగడడు కానీ బయట ఉన్న భార్యని పొగుడుతాడు. ఆమె అలా ఉంది, ఇలా ఉంది, భర్తకి ఇలా లోపడుతుంది, కుటుంబాన్ని ఇలా చక్కగా చూసుకుంటుందని. కానీ ఇంట్లో నీ భార్య ఏం చేస్తుందో అది మాత్రం నువ్వు గుర్తించవు. సేమ్ భార్య కూడా భర్త విషయంలో అంతే. ఆ భర్త ఎలా ఉంటాడు, ఈ భర్త ఎలా ఉంటాడని పక్కింటి వాళ్ళ గురించి చెప్తారే కానీ నీ భర్త నీ విషయంలో
ఎంత జాగ్రత్తగా ఎంత కష్టపడుతున్నాడు, కుటుంబం కోసం ఎంత శ్రమ పడుతున్నాడు అది మాత్రం గుర్తించరు. మనం ఎంత మంచి వాళ్ళమో మనం చెప్పాలంటే మన లైఫ్ పార్ట్నరే చెప్పాలి. బయట వాళ్ళు చేసే మార్కులన్నీ కూడా అవి సరైన మార్కులు కాదు. మనకు పాస్ మార్క్స్ 35 మార్క్స్ మనకు తెలుసు కదా. ఆ 35 మార్క్స్ లో నిజంగా నాకు తెలిసి ఏ భర్త అయినా ఏ భార్య అయినా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కి పాస్ మార్కులు కూడా వెయ్యదు నాకు తెలిసినంత వరకు. భార్య భర్తలుగా మనకే పాస్ మార్కులు రానప్పుడు మన లైఫ్ పార్ట్నర్ దగ్గర హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు మన దేవుడు, మన ఆయన దగ్గర మనకు పాస్ మార్క్ ఎలా వస్తుందండి? సో ఖచ్చితంగా మనకు భయము భక్తి అనేది ఉండాలి. అది లేనప్పుడు ఖచ్చితంగా మన జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మనం వెళ్ళే గమ్యం ఖచ్చితంగా అది వేదనకరమైన స్థలమై ఉంటది. ఇంకా యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి, ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనంలో, యోబు గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనంలో, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకల్లో ఎడతెగ నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. శిక్ష కాదండి, ట్రైనింగ్. శిక్ష. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని చెప్పాడు. ఇది శిక్ష. యోబు గ్రంథంలో శిక్షణ, అది ట్రైనింగ్, ఇది పనిష్మెంట్. అంటే ఎప్పుడైతే మనకి కష్టము, ఇబ్బంది, శ్రమ, వేదన కలుగుతాయో అది మనకి ట్రైనింగ్. ప్రభువారికి తన శరీరం ద్వారా అంత శిక్ష వచ్చింది కాబట్టి శిలువ మరణం పొందడానికి అర్హత సాధించాడు. అపోస్తులందరూ కూడా వారి శరీరంలో ఉన్న ఆ శ్రమలన్నీ కూడా వారి యొక్క భక్తి జీవితాన్ని నిలుపుకోవటం కోసం ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడున్న ప్రకటనలు మనం చూస్తే మీకు ఆ సమస్యల ఈ సమస్యల రండి ఏసు పిలుస్తున్నాడు, అవన్నీ తీసేస్తాడంటాడు. తీసేస్తాడు ఎప్పుడు? మనం చనిపోయిన తర్వాత. భూమి మీద బ్రతికినంతకాలం రెండింటిని దేవుడు జతపరిచే ఇచ్చాడు. అవి తీసివేయమని ప్రార్థన చేయడానికి మనం రాకూడదు. చిత్తమైతే పరిష్కారాన్ని చూపించండి అయ్యా, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి మనం. అలా ప్రార్థన చేయలే తప్ప వాటిలో ఒకదాన్ని తీసివేయమని మనం ప్రార్థన చేయకూడదు. శరీరానికి ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అప్పుడు మనము ట్రైనింగ్ లో ఉన్నామని అర్థం, శిక్షణలో ఉన్నామని అర్థం. ఇప్పుడు మిలిటరీ ట్రైనింగ్ అయినా, పోలీస్ ట్రైనింగ్ అయినా, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ లో జాయిన్ అవుతాం. నువ్వు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే తీసుకెళ్లి మిలిటరీలో మీకు డ్యూటీ ఏమి ఇవ్వరు, పోలీస్ జాబ్ ఏమి ఇవ్వరు. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత, రిటర్న్ టెస్ట్ అన్ని అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అసలు ఉంటావా పారిపోతావని. మిలిటరీకి చాలా మంది వెళ్ళి ట్రైనింగ్ లోనే రిటర్న్ వచ్చేస్తారంట. ఎందుకు? అది అంత కఠినంగా ఉంటది. అవన్నీ నిలబడి తట్టుకొని ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసిన వాళ్ళే మిలిటరీలో ఉంటారు. ఎందుకంటే దాని తర్వాత అంతకంటే పెద్దది శ్రమ, ఇబ్బంది వచ్చినా సరే తట్టుకొని నిలబడగలటానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో చక్కగా సుఖపెట్టిన తర్వాత డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ అంతా కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడైనా వాడు రిటర్న్ వెళ్ళిపోతాడు. సో అందుకోసమే ట్రైనింగ్ లో ఉన్నప్పుడే శ్రమ ఎక్కువగా ఉంటుంది. రేపు మనం నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు శిక్షణ అవసరం.
అలా బైబిల్ భక్తులు అందరూ కూడా అలా శిక్షణలో ఉన్నవారు, మన ప్రభువారితో సహా. కానీ మనమేమో నాయన నాకు దాన్ని తీసేయమని ప్రార్థన చేస్తాం. తీసేయమని ప్రార్థన చేస్తాం అంటే అర్థం ఏంటి? చంపేయమని అర్థం. కానీ మన ప్రార్థన విషయంలో దేవుడు కూడా పాపం నా బిడ్డ తెలియక అడుగుతుంది అని ఉంచుతాడు. తీసేస్తాడు ఎప్పుడు? మనం చనిపోయిన తర్వాత ఒకటే ఉంటది మనకి. కానీ చనిపోయేంత వరకు కూడా ఆ సుఖ దుఃఖాలు కలిసే ఉంటాయి, భయము భక్తి కలిసే ఉండాలి. ఎవరైతే వివాహాలు చేసుకున్నారో భార్య భర్తలు ఇద్దరు కూడా ఖచ్చితంగా కలిసే ఉండాలి. కానీ ఇంతకాలం మనం ఏమనుకున్నామంటే భార్య భర్తలు మాత్రమే దేవుడు జతపరిచి ఇచ్చాడు కాబట్టి, ఏక శరీరంగా ఉండమని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం విడిపోకుండా ఉండాలని కోరుకున్నాం, ఉంటున్నాం. కానీ దేవుడు అలా జతపరిచి ఇచ్చినవి సుఖ దుఃఖాలను జతపరిచి కూడా ఇచ్చాడు, భయాన్ని భక్తిని కూడా జతపరిచి ఇచ్చాడు. ఒకటి లేకపోతే అది మనకు చాలా ప్రమాదం. భయం మాత్రమే ఉండి భక్తి లేకపోయినా, భక్తి మాత్రమే ఉండి భయం లేకపోయినా ప్రమాదమే. సుఖం ఉండి దుఃఖం లేకపోయినా, దుఃఖం ఉండి సుఖం లేకపోయినా ప్రమాదం. లేదు వివాహం అయిన తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉన్నా కూడా ప్రమాదం. మన యొక్క భార్య భర్త నిర్ణయం చొప్పునే మనం దూరంగా ఉండాలి తప్ప, వారు అంగీకరిస్తేనే దూరంగా ఉండాలి తప్ప, వారు అంగీకరించలేకపోతే ఖచ్చితంగా లైఫ్ పార్ట్నర్ దగ్గర ఉండి తీరాలి. వారి సమ్మతి చొప్పున దూరంగా ఉండాలి. కొరింథీ పత్రికలో ఆ విషయాన్ని మనం చూస్తాం. అటు ప్రియ దేవుని సంఘం భయం కలిగి భక్తి కలిగి దిద్దుబాటుని అసహించుకోకుండా మనమందరం కూడా చనిపోయిన తర్వాత దేవుడు వరుసగా ఉంచి నేను శిక్షిస్తానంటున్నాడు. నాకు 50వ అధ్యాయంలో మనం అదే చూసాం కీర్తనల గ్రంథంలో. వరుసగా ఉంచి ఎల్ఈడి స్క్రీన్ వేసి మరి చూపిస్తాడంట, నువ్వేమేం చేసావు, నేనేమేం చేశాను. అక్కడ దేవుడు శిక్షించడానికి తన ఉగ్రతను మన మీద చూపిస్తున్నప్పుడు తప్పించువాడు ఎవడూ లేదు. ఇవన్నీ కూడా మనము శిక్షలకు వెళ్ళక ముందే ట్రైనింగ్ లో ఉన్నప్పుడే చెప్తున్నాడు. ఆల్రెడీ శిక్షలకు వెళ్ళిపోయిన తర్వాత తప్పించేవాడు ఎవడో ఉండడు. ట్రైనింగ్ లో ఉన్నప్పుడే సరి చేసుకుంటే శిక్షలోకి వెళ్ళం. శిక్షణ సరిగ్గా పొందితే, ట్రైనింగ్ సరిగ్గా తీసుకుంటే పనిష్మెంట్ లకు వెళ్ళాం. కానీ ఇక్కడేమో మనకి శిక్షణ వద్దు, పనిష్మెంట్ వద్దు, రెండు వద్దు అనుకుంటే ఎలాగూ? కాబట్టి దేవుని స్థానమా మనకు తెలుసు కదా, రాజులు సింహాసనం మీద కూర్చోబెట్టబోయే యువరాజుకి రాజ్యంలో ఉన్న మనుషుల వలె, రాజ్యంలో ఉన్న అందరి పిల్లల వలె ఉంటాడా? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి అన్ని ట్రైనింగ్ లో ఉంటాయి. మోషే గారంట సకల విద్యను అభ్యసించాడంట. రాజుగారి కుటుంబంలో ఫరో కుమార్తె తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మోషే గారు సకల విద్యలు అభ్యసించాడంట. ఇతర ఇశ్రాయేలు జనాంగం వల్ల ఆయన ఖాళీగా లేడు. ఎందుకు? సింహాసనాన్ని అధిష్ఠించి దేవుని ప్రజలను పరిపాలన చేయాలి. ఏంటి, భూమి మీద ఉన్న ఒక సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఇంత ట్రైనింగ్ అవసరమైనప్పుడు ప్రభువారు మనకి ఏ సింహాసనాన్ని ఇస్తానన్నాడండి? ఆ మాట చూసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండున్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఏమండి, యేసుప్రభు యొక్క సింహాసనం ఎంత గొప్పదని చెప్పడానికి కూడా మనకి మాటలు సరిపోవు. దాంతో ఈక్వాలిటీ చేయడానికి ఏది సరిపోదు భూమి మీద. అమెరికా అధ్యక్షుని పదం అంటామా, అలాంటిది 1000 లేదా 1,000,000 పోస్టులు అన్నా సరే దాంతో సమానం కాదు. అంత గొప్ప సింహాసనాన్ని
ఈ రోజు నీకు నాకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఊరికి వెళ్ళి తీసుకెళ్లి కూర్చోబెడతాడండి అక్కడ. ఇందాక మనం ఉన్నట్లుగా మిలిటరీ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు రాత్రిపూట అడవిలోకి పంపిస్తే పారిపోయి జ్వరం వచ్చి మంచాన పడ్డ నీకు ఆ డ్యూటీలో పెట్టుకుంటారండి? చీకటంటే భయపడేవాడికి డ్యూటీలో పెట్టుకుంటారా? బొద్దింకలకి బలిలకు భయపడే వాళ్ళని మిలిటరీలో పెట్టుకుంటారా అండి? ఎందుకండి మన సమాజంలో ఎలక్షన్లు కానీ అల్లర్లు కానీ ఏమి జరుగుతున్నా ఉన్న పోలీసులు సరిపోక వెంటనే మిలిటరీ దిగుతుంది. ఎందుకు? అంత పవర్ఫుల్ వాళ్ళు. దేన్నైనా వాళ్ళు అదుపు చేయగలరు. అంత ట్రైనింగ్ పొందిన వాళ్ళు కాబట్టి, ముందుగా అంత ట్రైనింగ్ వాళ్ళు పొందారు కాబట్టి. అలాగనే భూమి మీద మనం ఎప్పుడైతే శరీరంలో శిక్షణ పొందుతామో, యేసుప్రభు వారు శరీరంలో శిక్షణ పొందాడు కాబట్టి శిలువ మరణం పొందడానికి అర్హత సాధించాడు. అదే ఆయన సింహాసనం. యేసుప్రభుకి సింహాసనం సిలువేనండి. ఆ శిలువ మరణం పొందకపోతే ఆయన కూడా అలాంటి సింహాసనం ఉండదు. ఇప్పుడు మనమేంటి, అదేది వద్దనుకుంటాం. ఎలా ఇస్తాడని సింహాసనం? నేను జయించాను ఫస్ట్. నేను జయించాను కాబట్టి ఈ సింహాసనం మీద కూర్చున్నాను. నాలాగా ఎవరైతే జయిస్తారు, ఏం జయించాలి? ముందుగా నీ శరీరాన్ని జయించాలి. నువ్వు ముందుగా నీ శరీరాన్ని నువ్వు జయించాలి. తర్వాత లోకాన్ని జయించాలి. తర్వాత అపవాదిని జయించాలి. ఆ మూడింటిని మన ప్రభువారు జయించాడు. మనమేమో కనీసం మన నాలుకనే జయించలేం. మనమేమో కనీసం మన కళ్ళనే జయించలేం. యోబు గారు అంటండి, పాపం చేయకుండా తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. పాపం చేయకుండా కళ్ళతో నిబంధన తనకు తానే అగ్రిమెంట్ అయ్యాడంట. అదండి భయం అంటే. పాపం చేసిన తర్వాత భయం ఉంటుంది కాదు, పాపం చేయకుండా ఉండటానికే భయం కలిగి ఉండాలి మనం. ఎంత భక్తి అండి, ఎంత భయం ఆలోచించండి. తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట యోబు గారు. అలాంటి ట్రైనింగ్ ఎవరైతే పొందుతారో శరీరంలో ఉన్నంతకాలం అది శిక్షణ. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మనం సింహాసనాన్ని అధిష్టిస్తాం. సో దేవుడు జతపరిచిన వాటిలో దేన్ని కూడా మనుషులుగా మనం వేరు చేయకూడదు, వేరుపరచకూడదు. దేవుడు వేరుపరచాలి. లైఫ్ పార్ట్నర్నైనా, భయాన్నైనా, భక్తినైనా, సుఖ దుఃఖాలనైనా. అప్పటి వరకు రెండింటిని కలిగి మనం బ్రతుకుదాం. తెలియని వారికి తెలియజేద్దాం. మనము యేసుప్రభు అపోస్తులు ఎలాగైతే సమాజానికి, సంఘానికి రోల్ మోడల్ గా ఉన్నారో, మన జీవితాల ద్వారా మనం కూడా అలాగా మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం. కేవలం 4 మాటలు, 4 వాక్యాలను చెప్పడం మాత్రమే కాదు, కానీ మన జీవితం సమాజానికి, భర్తకి, భార్యకి, కుటుంబానికి, మన బంధువులకి, స్నేహితులకి ఆదర్శంగా లేనప్పుడు మనం చెప్పే వాక్యం కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. మనందరూ తెలుసు సాగరన్న గారు. సాగరన్న వాక్యం చేసి ఒక మంచి మాట చెప్పాడు. పుల్లారెడ్డి స్వీట్స్ చాలా ఫేమస్ హైదరాబాద్ లో, కానీ ఆ స్వీట్ ఇస్తున్న చెయ్యి సరిగా లేదనుకోండి, ఆ స్వీట్ ఎవడో తీసుకోవడని చెప్తాడు. అంటే స్వీట్ మంచిదే, వాక్యం చెప్పేది వాక్యం మంచిదే, కానీ చెప్పే వ్యక్తి బాగలేనప్పుడు ఆ వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. స్వీట్ చాలా మంచిది, మంచి ఫేమస్, చాలా టేస్ట్ కూడా ఉంటది, కానీ ఇస్తున్న చేతికి కురుకులతో, రసిక కారుతో ఉందనుకోండి, ఆ మంచి స్వీట్ ని తీసుకుంటాడండి ఎవడైనా? ఆ కురుకులు, ఆ రసికారతం అనేది శరీరంలో కనబడుతుంది, కానీ మన భక్తిహీనత వాక్యం చెబుతున్న వారిలో, క్రైస్తవులలో ఆ భక్తిహీనత అనేది కనబడటం లేదు. వేషధారులాగా పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండటం వల్లనే మనుషులు ఎక్కువ మంది
భక్తుల్లాగా దేవునికి కనబడటం లేదు. పైకి భక్తి కలిగిన వారి వల్లే బ్రతుకుతున్నారు. ఎందుకంటే మనకి దిద్దుబాటు అనేది అసహ్యం అయిపోయింది. నా మాట నీ నోట వచ్చించదేమి, దిద్దుబాటు నీకు అసహ్యమైనప్పుడు నా మాటలకు బోధించడానికి హక్కు లేదని వాక్యం అంత ఖచ్చితంగా చెప్తుంది. చెప్పేవాళ్ళైనా వినేవాళ్ళైనా ఇద్దరు ఒకటే దేవుని దృష్టిలో, ఎవరు గొప్ప ఏం కాదు. అటు ప్రియ దేవుని సంగమా, దేవునికి అనుకూలమైన భక్తి చేస్తూ ఆయన కోరుకున్నట్లుగా బ్రతికి మనమందరం కూడా దేవుడు అనుగ్రహించి ఆ సింహాసనం మీద అధిష్ఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ఆయన. ఇంకా ఉదయకాల దినమున తండ్రి, మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కోరుతున్నాను. మీరు జతపరిచిన వాటిలో దేనిని మేము వేరు చేయకూడదని, వేరు చేస్తే మీరే వేరు చేయాలని కొన్ని విషయాలను మేము మా బ్రతుకుతున్న బైబిల్లో నుంచి ఆలోచించాం తండ్రి. వినబడిన ప్రతి మాట తండ్రి మా ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం తండ్రి. మా జీవితాలు మార్చే మాటలు మేము విన్నాం తండ్రి. ఏవైతే మాకు లోపాలుగా ఉన్నాయో, ఏవైతే మేము సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఇంకా అర్హత సాధించాలో, ఏదైతే శిక్షణ పొందాలో, ఏదైతే ట్రైనింగ్ అవసరమో మా అందరికి అనుగ్రహించండి తండ్రి. ట్రైనింగ్ లేకుండా మేము సింహాసనాన్ని అధిష్ఠించలేమని పరిశుద్ధ గ్రంథం మాకు తెలియజేసిన తండ్రి. దానికి కూడా స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధురాలుకున్న యోగ్యుని తండ్రి, మీ బిడ్డలతో ఏమైనా అనాలోచనగా మాట్లాడితే అయితే నన్ను క్షమించండి. అమ్మతంగా మీకు వాక్యాన్ని నాకు నేర్పండి తండ్రి. నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికిస్తూ శరీరంలో ఉన్నంతకాలం తండ్రి, నేను అమ్మని మహిమకరంగా మీ మాటలు మీకు సర్వ సమాజానికి బోధించే అవకాశాన్ని కల్పించండి తండ్రి. ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలందరూ బట్టి స్తోత్రం తండ్రి. మీ బిడ్డలకి ఏవైతే లోపంగా ఉన్నాయో, ఏవైతే సింహాసనానికి ఆటంకంగా అడ్డంగా కనబడుతున్నాయి తండ్రి, వాటిని అన్నింటినీ సరి చేసుకునే మంచి మనస్సుని మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి. దిద్దుబాటును అసహించుకోకుండా తండ్రి, నిజంగా తండ్రి మా కుటుంబాల్లో భర్త చేస్తే భార్య వినదు, భార్య చేస్తే భర్త వినదు తండ్రి, తల్లిదండ్రులు చేస్తే పిల్లలు వినదు, పిల్లల మాట తల్లిదండ్రులు వినదు తండ్రి. ఇలాంటి సమయంలో తండ్రి మనుషులుగా మాకు దిద్దుబాటు అనేది ఖచ్చితంగా అవసరమని, దిద్దుబాటు లేకపోతే మేము నరకపాత్రలం అవుతాను గుర్తుపెట్టుకుని తండ్రి. చిన్నలు చెప్పిన, పెద్దలు చెప్పిన తండ్రి, భర్త చెప్పిన, భార్య చెప్పిన, ఏదైతే మాకు లోపంగా ఉన్నదో ఆ లోపాలను సరి చేసుకుంటూ వాక్యతో వెలుగులో మనుషుల వైపు చూడకుండా తండ్రి, మీదట నమ్మకమైన వారిగా బ్రతుకు సహాయం చేయండి. పైకి భక్తి కలిగిన వారి వల్ల మా జీవితాలు ఉండకుండా, మీరు మా హృదయ అంతరంగాలు ఎరిగిన వాడని, మీరు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అని, మీకు సుగుణాలని ఎరిగిన వారమే బ్రతుకు సహాయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం కోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా తండ్రి ప్రయాసపడుతున్నాం. మీ బిడ్డలందరినీ బట్టి ప్రోత్సహించండి. వారికి సహకరిస్తున్న మీ బిడ్డలందరినీ బట్టి కూడా ప్రోత్సాహించండి. వారికి రావాల్సిన ఫలితం ఆశీర్వాదాలు మీ బిడ్డలకు అనుసరిస్తుంటాను. మీ చిత్తమైతే నాయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇచ్చిన ఆయుష ఆరోగ్యము మీ సేవలో మేమంతా ఖర్చు చేసే భాగ్యం అందరూ ప్రసాదించమని ప్రభు. అక్కడ ఆలస్యం అయితే మేంతో శరీరంలో ఉంటే ఉదయం కూడా ఇలా కలుసుకున్న భాగ్యం అందరూ ప్రసాదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించారు, ఇది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్మతల్లి అయిన దేవుని ప్రేమ, మాకు రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కొన్ని అందరికీ సదాకాలం చూడండి. కేవలం పర్లోక తండ్రి కొరకు మాత్రమే జీవింపచేయగలడు. పిల్లరా, ఈ పాఠాన్ని చక్కని విలువలు కలిగించిన దేవాదేవునికి స్తోత్రంలో మరి అంశాన్ని ప్రార్థన చేయించిన సహోదరులు దేవగారు కూడా మరిన్ని వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఉదయకాలంలో దేవుడు ఎన్నో భయంకరమైన సంగతులు చెప్తారు. ఎంతమంది విన్నారు? మరి చివరిలో సోదరుల కడియం ప్రసాద్ గారి యొక్క లైన్ల నుంచి ఎవరైనా పాట పాడమని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది,
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నిందెసరిన వారిని బాగు చేయాలని, నిందెసరిన వారిని బాగు చేయాలని, పచ్చుకుంది వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శాంతి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శాంతి సంపన్నుడు. జ్ఞానములకు ఆయనే మితిలేని వాడని, జ్ఞానములకు ఆయనే మితిలేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశముని మేఘములతో కాపును, ఆయన ఆకాశముని మేఘములతో కాపును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరికీ వందనాలు. కదా మీ పనులను కొనసాగుతున్న దేవుడు మీ కుటుంబాన్ని దించినగా వెళ్ళబోయే ముందు ఈ ప్రబోధమైన సందేశాన్ని దేవుడు మీకు అదే కాలంలో సజీవంగా ఉంచి అందించినందుకు నోరున్న ప్రతి వారు ఆయన స్తోత్రం చెప్పి సెలవు తీసుకున్నాం. విన్న వాక్యాన్ని ఒక్కరికన్నా చెప్పి మీ ప్రక్కన ఉన్న వారికి తిరిగి సమాధానంగా మరలా గృహాలను చేరుకోండి. దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలు. వాక్యం నుంచి కూడా వందనాలు. సెలవు.